హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇవాళ వెంకట్రావు గారు ఇచ్చిన అద్భుతమైన సెషన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి ఫీడ్బ్యాక్ షేర్ చేయబోతున్నాను. కస్టమర్ ఇస్ కింగ్ అని చెప్పి ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన దానికి వాస్తవంగా నీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, నీ ప్రోడక్ట్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసావా లేదా, నీ ప్రోడక్ట్ పీపుల్ వరకు రీచ్ అయిందా లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ సెగ్మెంట్ ఎంత పెద్ద సముద్రం అయినా ఆయన ఒక చిన్న సెగ్మెంట్ తీసుకుని మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడే కానీ మనకి మార్కెట్ రీసెర్చ్ అండ్ సెగ్మెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇవి రెండు లేకపోతే మనము చేయాలనుకున్న ప్రోడక్ట్, మనం అమ్మాలనుకున్న ప్రోడక్ట్ నిజంగానే లాభసాటిగా ఉంటుందా అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎప్పుడే కానీ మనం కస్టమర్తో ఎమోషనల్ బాండింగ్ అనేది మనం ఏర్పరచుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ అనేది ఎప్పుడు ఏర్పరచుకుంటామో అప్పుడు మనకి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మన ప్రోడక్ట్ని సెల్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది అన్నారు. మన కింగ్డమ్ని ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, మన కస్టమర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఇవి రెండు మనం ప్రొటెక్ట్ చేస్తేనే నెక్స్ట్ కస్టమర్ మన దగ్గర రీచ్ అవ్వడానికి, మనతో బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఉంటుందన్నారు. ఎప్పుడే కానీ లాయల్టీ ప్రోగ్రామ్స్ దీంట్లో వచ్చి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పారు. మనం కస్టమర్కి లాయల్టీ ప్రోగ్రామ్స్ అండ్ రివార్డ్స్ ఎప్పుడు చెప్తూ ఉండాలి. మనం చేసే ఆపరేషన్స్లో ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయాలి కస్టమర్కి. అలా మనం క్రియేట్ చేస్తే కస్టమర్ మనతో ఓపెన్గా ఉండడం, మనతో షేర్ చేయడం, మనకి ఫర్దర్ బిజినెస్ ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. మనం కస్టమర్తో లాయల్గా ఉండడం, వాళ్ళకి మనం ఇలాంటి లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, కస్టమర్ ఏం చేస్తారంటే వాళ్ళే మన బిజినెస్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళే మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనము మన సేల్స్ అండ్ మార్కెటింగ్లో మన ప్రోడక్ట్కి ఏం కావాలి, మన ప్రోడక్ట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని తెలుసుకుని కస్టమర్స్తో ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేస్తే మన ప్రోడక్ట్ని కానీ మన సర్వీస్ని కానీ మనం సెల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగానే చాలా ఇంపాక్ట్ఫుల్గా, చాలా చాలా ఇన్సైట్ఫుల్గా ఉండింది. ఈ సెషను 1.5 hours పైన తీసుకున్నారు. ఆయన క్వశ్చనింగ్ ఆన్సర్ సెషనే 1 hour జరిగింది. ఇంత జరిగిన సెషన్లో ఆతృత పోలేదు, ఇంకా అందరి దగ్గర క్యూరియాసిటీ, ఇంకా ఏమో తెలుసుకోవాలనేది అనే ఒక ఇంటెన్షన్ అందరిలోనూ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.